తర్వాత చేస్తాను. రేయ్ ఆగరా, ఎక్కడ జారుకుంటున్నావు? గుణ, గుణ ఈ టైంలో ఒకడే వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నావు? అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అందుకే చెప్పిన అది రిస్క్ అని. తప్పుకోండి. రిస్కా? అన్నయ్య దగ్గరికి వెళ్ళడం రిస్కా? అన్నయ్య అది ఆ సత్యగాడి మాయలో పడి ఎంజిఎం కాలేజీ రాలేదు. ఎంజిఎం కాలేజీ కదలకపోతే మిగతా కాలేజీలు కదలవు, అంతేగా? ఆడు గేమ్ అని అదని ఏదేదో చేస్తున్నాడు అన్నయ్య. ఆడు పెద్ద మాయగాడు. ఆ నేను చేయాలి అసలు అర్థం కావట్లేదు అన్నయ్య. ఎవడ్రా నీకు అన్నయ్య? నా మాట వినండి ప్లీజ్. నొప్పిగా ఉందారా? సరే ఈ రోజు నన్ను వదిలేండి, రేపు మీ ఇష్టం. రేపైతే టీసీ తీసుకొని వెళ్ళిపోదామన్నా? రేయ్, ఇన్ని సంవత్సరాలు నా కష్టం లాస్ట్ మినిట్లో మిస్ అవ్వకూడదు. రేయ్, హరీష్ మీద రిమార్క్స్ లేవట. వీడి బాడీ వాడి కాంపౌండ్ లో దొరకాలి. స్టూడెంట్స్ నే తీసుకొస్తా. ఇందాక నవ్వుతున్నాడని ఫీల్ అయ్యావు కదరా, ఇప్పుడు పారిపోతున్నాడు. నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరిని కొట్టాలరా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆగరా. ఇదంతా బెట్టు కట్టక ముందు ఆలోచించాలరా. ఓడిపోయా? వాడు ఓడిపోలేదు. ఈ మ్యాచ్ లో మనం గెలిచామని మీరు అంత అనుకుంటున్నారు, కానీ జరిగింది వేరు. వీడే కావాలని మన గెలిపించాడు. అంతేకాదు, మీ అన్నయ్య వల్ల డేంజర్ అంటున్నాడే, అది కూడా నిజం. అసలు వీడికంటే మీ అన్నయ్య గురించి నాకు బాగా తెలుసురా. నేను బాస్కెట్బాల్ ఛాంపియన్గా ఎదుగుతుంటే నాకు పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి తట్టుకోలేక నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఆ మత్తులో పడి అన్నీ కోల్పోయాను. చదువైపోయినా ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను ఈ క్యాంపస్ దాటి బయటికి ఎందుకేనో తెలుసా? నా ఫ్రెండ్ ఎవడన్నా కనిపించి ఏం చేస్తున్నావురా అని అడిగితే ఏం చెప్పాలో నాకు భయంరా. వీడి వల్లే నాలో ఉన్న టాలెంట్ నాకు తెలిసిందిరా. వాడు చెప్పినట్టేనంటరా, నాలాగా మీ జీవితం నాశనం చేసుకోదు. వాడు చెప్పినట్టేనంట. ఏం చేద్దాం బ్రదర్? చెప్పు. లేరా, అక్కడ ర్యాలీ పెట్టుకుని ఇక్కడ వీరితో ఆడుకుంటున్నారా? గుణాడే గుణ, నీ దగ్గరికి వచ్చాడనియా? వాడు మధ్యలో జనతాడే రా. ఏం రాదా అన్నయ్య ఈసారి ర్యాలీలో పీక్తాను, అది చేస్తాను అన్నావు. ఏం ముందు ర్యాలీకి పదండి రా. రేయ్, ర్యాలీకి పదండి రా. ఏం జరిగిందిరా? చంపమన్నాడు రా. ఆగండి. ఇక్కడ ఏం జరిగినా ఒక్కడు కూడా ముందుకు రావడానికి వీల్లేదు. గుణాన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఒక్క స్టూడెంట్ కూడా ఏం జరగకూడదు అనుకున్నాను, జరిగింది. పాలిటిక్స్లో ఎదుగుతున్నా కదా, కొట్టిస్తే సరిపోతుంది అనుకున్నాను. సరిపోలేదు. నా ఒరిజినల్ క్యారెక్టర్ చూడలేదు కదా. చూడరా.
హలో సార్, ఐఎమ్ సురేంద్ర కుమార్. నైస్ ఆఫ్ యూ టు కమ్ హియర్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ ఫ్యాక్స్ లోని ఐడియా నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. బయట వచ్చేటప్పుడు ఏదో పెద్ద గొడవ జరిగింది. అదా సత్య అని మీ కాలేజ్ నుంచి వచ్చిన వాడే. సత్యనా? ఓ, అంటే వాడు ఇంకా అతని బిహేవియర్ చూసి ముందు నేను కంగారు పడ్డానండి. కానీ తర్వాత అతను ఏం చేస్తున్నాడో అర్థమయ్యాక ఐ ఫెల్ట్ ఏం చేశాడండి? కాలేజ్ అట్మాస్ఫియర్ నే మార్చేశాడు. అసలు అతని గురించి చెప్పాలంటే సార్, మిస్ అయింది. మిస్ అవ్వడు. వాడి గురించి మీకు తెలీదు. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారేంటి? సరదాగా వచ్చాను. ఎలా ఉన్నావు? నాకేంటి సార్, ఫుల్ హ్యాపీ. ఇప్పుడే ఒకరిని కొట్టొచ్చాను. నువ్వు మారలేదురా. ఎందుకు మారాలి సార్? నా గురించి తెలుసు కదా, ఫుల్ ఎంజాయ్ సార్. నువ్వు మారలేదు. మారలేదు సార్. అస్సలు మారలేదురా. మారలేదు సార్. మారలేదురా. నేను మారలేదు సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒక్కడు మారితే చాలనుకున్నాను రా. కానీ ఇక్కడికి వచ్చి ఇంతమందిని మార్చావంటే నా కొడుకు నాకు మళ్ళీ దొరికినంత ఆనందంగా ఉందిరా. ఐదే 5 నిమిషాల్లో అందరికీ వాంతులు. మొత్తం అందరూ వాంతులతో ఇల్లంతా ముగ్గులేస్తారంట. వెంటనే వచ్చిన కారులోని వెళ్లి పక్కనున్న హాస్పిటల్లో చేరాం. ఇక మా మామగారు అయితే నవ్వుకుంటూ వచ్చి అమ్మాయి మైదా పిండి అనుకుని ఎలకల మందు కలిపిందని చల్లగా చెప్పారు. తెలిసి ఈవిని పెళ్లి చేసుకున్నారు చూడండి. మీరు